ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కోడిగుడ్డు అనేది వెజ్జా నాన్ వెజ్జా? ఈ క్వశ్చన్ మీద రోజు చాలా డిబేట్సే జరుగుతుంటాయి. వెజిటేరియన్స్ ఏమో కోడిగుడ్డు వెజ్ అంటారు, నాన్ వెజిటేరియన్స్ ఏమో కోడిగుడ్డు కోడి నుంచి వచ్చింది కాబట్టి నాన్ వెజ్ అంటారు. బట్ వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? ఒక పుంజు మరియు పెట్టె పుంచిక్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ ఫామ్ అవుతుంది. ఈ ఎగ్గుని ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటారు. ఆ ఎగ్ ఇంకో కోడిలాగా మారుతుంది ఎందుకంటే ఇది ఫర్టిలైజ్డ్ ఎగ్. సో ఇక్కడ గుడ్డు కూడా నాన్ వెజ్ కిందికే వస్తుంది ఎందుకంటే అది తర్వాత మళ్ళీ కోడిలాగా మారుతుంది కాబట్టి. బట్ ఇక్కడ కోడి పుంజుతో బుంచిక్ చేయకపోయినా కూడా గుడ్డు పెడుతుంది, కానీ ఆ గుడ్డు మళ్ళీ కోడిలాగా మారదు ఎందుకంటే అది కోడి పుంజుల కలయిక వల్ల రాలేదు. దీనిని అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అని అంటారు. మనం మార్కెట్లో కొనే కమర్షియల్ వైట్ ఎగ్స్ అన్ని అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. సో మనం రోజు కొనుక్కునే ఎగ్స్ అన్ని వెజిటేరియన్స్ కిందికే వస్తాయి, కానీ నాటుకోడి నుండి వచ్చే గుడ్లు మాత్రం నాన్ వెజ్